పాత కొరత అంటారు. టోల్గేట్లు పెట్టిన తొలినాళ్లలో పండగ చేసుకున్నాం. ఎందుకంటే దశాబ్దాల తరబడి హైదరాబాద్ వెళ్ళాలంటే చిక్కులు, చెన్నై వెళ్ళాలంటే విలవిల, తిరుపతి వెళ్ళాలంటే గిలగిల, విశాఖపట్నం వెళ్ళాలంటే అల్లల్లాడిపోయినటువంటి రోజులు. అలాంటి స్థితి నుంచి టోల్గేట్లు వచ్చిన తర్వాత అతి వేగంగా సంతోషకరమైనటువంటి రహదారులు ఉండటం, అక్కడ 4 రూపాయలు పోతే పోయింది, ఈ చేతికి స్టీరింగ్ వచ్చేసే రోజులు, చేతికి మడ్గారు వచ్చేసేటటువంటి రోజుల దగ్గర నుంచి చాలా మార్పు వచ్చిందని సంతోషించాం. బాగుంది. ఏడాది, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు రోజు పోయే కొద్దీ ఇప్పుడు ఏది రాజుగారిని చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్ధేస్తుంది అన్నటువంటి సామెతలాగా ఓ వైపున ఆ రోడ్లను చూసిన సంతోషపడదామంటే టోల్గేట్ దగ్గర కట్ అయ్యే బిల్లులను చూసి అల్లాడిపోతున్నారు జనం, చిరాకు పడిపోతున్నారు. పెరిగిపోతున్న టోల్గేట్ల రేట్లతో విసుగు చెందుతున్నారు. ఇలాంటి దశలో ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. ఏడాది పాసు, జీవితకాలపు పాసు. ఏడాది పాస్ తీసుకుంటే 3,000 రూపాయలు. అదే సందర్భంలో లైఫ్ టైం పాస్ తీసుకుంటే 30,000 రూపాయలు. అంటే లైఫ్ టైం 15 ఏళ్ళేనంట. 15 ఏళ్ల పాస్ తీసుకుంటే 30,000 రూపాయలు కడితే సరిపోతుంది. ఏడాది పాస్ తీసుకుంటే 3,000 రూపాయలు తీసుకుంటే సరిపోతుంది. అంటే అది 15 ఏళ్ళు అయితే 45,000 అవుతుంది. ఇక్కడ 15 ఏళ్ళకి 30,000 రూపాయలు, అంటే 15,000 లాభం వస్తుంది. ఆ పాస్ తీసుకుంటే కనుక ఇక హ్యాపీగా దేశంలో ఏ మూలకైనా టోల్గేట్ ఆపే ప్రసక్తి లేదు, చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి ఆలోచన. విపరీతంగా జర్నీలు చేసేటటువంటి వాళ్ళకి బాగా పండగ. ఈ పాసులు త్వరలో కార్లకి టోల్ పాసులు రాబోతున్నాయి.